ఎవరు మీరు? ఏంటిది? రైమోసోడా, నేను ఎవరో తెలుసా? నీ ఒక్కగానొక కూతురికి, ఒక్కగానొక కొడుకుని, నీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్టల వంక కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పిందిరా మా అమ్మ. భర్తగా నా తండ్రి, కొడుకుగా నేను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న మా అమ్మని నీ మనవరాలు దారుణంగా అవమానించింది. అక్కడికక్కడే దాన్ని ముక్కలుగా నరికేసేవాడిని. కానీ మా అమ్మ ఆపబట్టేది ఇంకా బతుకుంది. ఎప్పటికైనా నేను దాన్ని బతకలేను. చంపేస్తా. నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులు ఇవ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్ మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండి పౌర్ణమి. మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మకపాలంలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సరే, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలే, కానీ వీడి మొహం మాత్రం నాకు కనిపించకూడదు. కుదరదు. బద్రీనాథ్లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు. बोली बाबा। हाँ बद्री, कैसे हैं आप? ठीक हूँ बेटा। పొంగి పొంగి పోతుంది జలధార, వైభవంగా వస్తుంది వసుధార. ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు లుచ్చా లఫంగ్ లోఫర్లు 420లు బేవర్స్లు ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రకృతికి పాపాత్మలు పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ, అయితే ఈ భూమి మీద నా అంత వర్ష ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటాను. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. ఠీకే చావ్. వచ్చాడు మునగాడు పెద్ద చవడానికి. నీళ్ళంట వెనక్కి వెళ్తాయంట. ఎలవే बेशरम और बदतमीज, तुम्हें इतनी सी भी शर्म नहीं आई कि तुम ऐसे पवित्र स्थान पर आए हो? ఎవడు నాసికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పోరా. నాకే సిగ్గు శరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. ఈ సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా, ఇది చాలా డేంజర్లో ఉంది. దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది, మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి. టెంప్ట్ అయ్యేదానికి ఎందుకలకే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళావనుకో ఇంకెప్పటికీ రాదు. వర్స్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్ గా చెప్పు. 100 జన్మలు ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. ఏ, అది నా మీద పడ్డమేంటి? నేనే దాన్ని నా మీద పడినివ్వను. ఏంటే పిక్నిక్ అని వస్తే పిండాలంటారు? మాకు బోర్ కొడుతుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? 6 ఆడటానికి ఇది బాస్కెట్బాల్ కాదు, క్రికెట్. ఇంకా 5 కావాలి కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్, 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి. అదిగో బక్రాగాళ్ళు. హే గాయ్స్, ఏమిటి పిలిచారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళట్లేదు, వస్తున్నాం. వేద పాఠశాల నుంచి మఠానికి వస్తున్నాం. ఆ బుక్స్ ఏంటి? ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అవునా? జై బజరంగబలి. ఏం ప్రశ్న ఇది? ఈ భూమి మీదే నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఆహా, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఓహో, అయితే 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తా, అడుగు. రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్?
ఏ ఇట్లండ్రా. రజనీకాంత్ రజనీకాంత్ ఛే! ఈ రజనీకాంత్ ఎవరు? మన గురుగా చెప్పలేదే. నీకు తెలుసా? తెలీదా? ఛే! తెలీదా? సూర్యకాంత్ ఉంది, చంద్రకాంత్ ఉంది, కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు. చూసారా, అందులో లేనివి కూడా చాలా ఉంటాయి. సరే సరే, ఇంత కథను ఎవరు? రజనీకాంత్ అంటే తమిళ్ సూపర్ స్టార్. ఓ ఆయన నాకు తెలుసులే. చా. నెక్స్ట్ క్వశ్చన్. మీకు చిరంజీవి తెలుసా? ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు? ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మెగాస్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చుంటారా? ఏమోనే. చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా? ఉంది. ఆంజనేయ స్వామి గురించి వేదంలేంటి, ఈ జగమంతా ఉంది. ఓహో, నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా? మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు, మరి మెగాస్టార్ చిరంజీవి గురించి. అబ్బా, మీరు స్టార్ గీరని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి. వేరేదని అడగండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు ధనధన్ ధోని తెలుసా? ధనాధన్ ధోని. మాకు దోతలు తప్ప ధోనిలు ఎవరు తెలియదండి. తెలుసుకోండి, అతను క్రికెట్ ప్లేయర్. మొన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఏంటి, క్రికెట్ అంటే ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా? శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట? అవును, ఆ 3 నామాలే ఈ 3 వికెట్స్. ఎలా ఆడాలండి ఈ ఆట? సింపుల్. ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. మరి పక్కన నామాన్ని కొడితే త్రిశంకు స్వర్గానికి వెళ్తారు. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆట. రాళ్ళు రొప్పలతో కొట్టకూడదు. మరి దేంతో కొట్టాలండి? దీంతో కొట్టాలి. ఏంటండి ఇది? లడ్డు. ఇలా ఉందేంటండి? సంవత్సరం పాటు ఎండలో ఎండ పెడితే ఇలా అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవాలి. జై శ్రీమన్నారాయణ. పారిపోడ్రా. ఏం జరిగింది? నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు. మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మా నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించేయండి. ఓ 1000-2000 పడేద్దాం. డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్నలు అనాథలు చేస్తాం? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి రావుల్జీ, కూర్చోండి, నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరు అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. సకల జన వసుధైక భావగతి
వివిధ జీవన సంగమం జగతి బాంధవ్య భావనం శ్రావ్య భరత వేదం భరత వేదం భరత వేదం. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? భద్రికా, బద్రీనాథుడిగా? బద్రికి. सर आपकी हिम्मत की तो दाद देनी चाहिए. बिना हथियार के आप कैसे आ गए? हाउ ग्रेट. అసలు ఆయుధం లేకుండా ఇంత ధైర్యంగా ఎలా వచ్చారు సార్? వాడే నా ఆయుధం, వజ్రాయుధం. క్షేత్రపాలక సమర కౌతుక ఖడ్గ చాలక రక్షకం క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం గురు ప్రహర్షణ కారకం మమ పుత్ర సన్నిభ బాలకం వాత్సల్య భావ ప్రేరకం. ఏమే వసుధారా, 100 జన్మలెత్తినా ఒక్క చుక్క కూడా నా మీద పడదన్నాడా బద్రి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైతే నా మీద పడు. ఏంటి పడేది? ఆ వసుధార పడదు, బద్రిగాడు పడ్డా. ఏ నాకేం తక్కువ? ఆ బద్రీనాథుడి మీద భక్తి తక్కువ. ఎప్పుడైతే తన్ని ప్రేమించానో తన ఇష్టాలన్నీ నాకు ఇష్టాలే. ఇప్పుడు బద్రి అన్న ఇష్టమే, ఆ బద్రీనాథుడు అన్న ఇష్టమే. 7 రోజుల్లో నాతో దండం పెట్టిస్తానని మా తాతయ్యతో అన్నాడు. 7 నిమిషాల్లో ఆ గుడికొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు దండం పెడతానని పెళ్లి చెప్పు. మంచి మాట చెప్పావు. అలకనందా, అలకనందా, ఏంటి అలకనందా? దండం పెడతానన్నావంటే ఎలా పెడతావు? చేతులెత్తి పెడతావా, సాష్టాంగం పెడతావా, పొర్లు దండాలు పెడతావా? ఏంట్రా పెట్టింది? నేను పెట్టను. అదేంటి ఇప్పుడే పెడతానన్నావంట? అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. ఇంతలోనే ఏమైంది? నేను ఒకటిని ప్రేమించాను, వాడు నాకు కాకుండా పోతున్నాడు. ఆడెవడో చెప్పు, తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా. నేను ప్రేమించింది నా శిష్యుడు, నా మాట కాదనడు. వదిలే. నువ్వు కాదు కదా, నీ బద్రీనాథుడు కూడా చేయలేడు. ఏయ్, ఏం తెలుసు నీకు ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. అవునా? అవును. దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. రేపు అఖండ జ్యోతిని చూసి నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకో. నీ ప్రియుడితో నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగానా? అవును, కానీ ఒక కండిషన్. నా బద్రీనాథ్కి ఇష్టమైన బ్రహ్మకమలం పెట్టే నువ్వు ఆ కోరిక కోరుకోవాలి. ఎక్కడ దొరుకుతాయో పువ్వులు? ఆవు మేరే సాత్ చలో.
నమస్కారం సర్కార్. ఏ మినిస్టర్ డాల్గా ఉన్నావు? మా ఇంటి ఆడపిల్లని ఆ ప్రతిపక్ష నాయకుడు కొడుకు లేపుకెళ్ళాడు సర్కార్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఇందులో 50 కోట్లున్నాయి. నాని, సారీ మినిస్టర్, ల్యాండ్ సెటిల్మెంట్ చేయమన్నావు, చేశా. తోటి కాంట్రాక్టర్స్ని చంపమన్నావు, చంపా. నీ పవర్ మార్చమన్నావు, మార్చా. కానీ నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ప్రేమ విషయంలోకి మాత్రం నేనెంచరవను. నమస్కారం అయ్యా. నీ భర్త చావుకి రాలేకపోయాను, సారీ. నీ పేరు మహాలక్ష్మి. అస్థికల్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలనుకుంటున్నావా, అలహాబాద్లో కలపాలనుకుంటున్నావా? వీడి చావు వల్లే సార్ మీ భార్యకి అవమానం జరిగింది. ఏం జరిగింది? వందల మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. దాన్ని చంపేమంటావా? దాన్ని చంపడానికి నువ్వు వచ్చేంత వరకు ఆగాల సర్కార్. అప్పుడే ఆపకుండా ఉంటే నా కొడుకే చంపేస్తుండేవాడు. ఏ నోటితో అయితే అత్త అని పిలవనందో అదే నోటితో జీవితాంతం దాని చేత అత్త అని పిలిపించుకోవాలి. అంటే నా కొడుకు దాని మెడలో తాళి కట్టాలి. ఇదే నా మొదటి కోరిక, ఆఖరి కోరిక. ఎక్కడ్రాది? హలో, నమస్తే సార్. అల్కనంద్ ఎక్కడ్రా? ఈ బద్రీనాథ్లో బద్రి అనే కుర్రాడున్నాడు. ఆడితో అలకనంద అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి. అంటే ఆడితో ప్రేమలో పడింది సార్. ఎవడాడో? మీకు ఆడి గురించి తెలియాలంటే నవంబర్ 15 టెలికాస్ట్ అయిన అన్ని ఛానళ్ళు పేపర్లో చూడండి. ఆడే కనపడతాడు. 24 గంటల్లో అది ఇక్కడ ఉండాలి. నాని, ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైంది ఏంటి? రౌడీజం, రాజకీయం, డబ్బు కాదు, ప్రేమ. ఇప్పటి వరకు మనం చేసిన మర్డర్స్ అన్ని ఆస్తుల కోసం, ఆధిపత్యం కోసం చేశాం. కానీ ఫస్ట్ టైం ప్రేమ జోలికి వెళ్తున్నాం. ప్రేమ అనేది ఎంత పవర్ఫుల్లో తెలుసా? రాష్ట్రాలు, రాజ్యాలే నాశనం అయిపోయాయి. ఆ బద్రిగడ్నర్కి చచ్చాడా లేదా అని 3 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. శరీరాన్ని చూసి కాదు, శ్వాసని చూసి. వాడు బతుకుంటే మాత్రం మరకనందిని తీసుకురావద్దు. వెళ్ళు. సరే నాన్న.